యాక్టింగ్ అన్నప్పుడు ఎన్ని నవరసాలు, ఇప్పుడే నాకు 4 నవరసాలు పండించావు ఇక్కడ, ఇంకొకటి పండించావు అనుకో 5, ఆ లెక్కలో వేసేస్తాం మేము. నవరసాలు అన్ని రసాలు కలిపి మీరే ఒక రసం అనమాట. నన్ను రసాల్లో కలపక కానీ ఒక డైలాగ్ చెప్పండి నా గురించి, ఒక డైలాగ్ చెప్పండి. నా యూనివర్సిటీ ఇప్పుడు డైలాగ్ కవిత చెప్పండి. కవితలు రాస్తే సో ఇప్పుడు జీలకర్ర బెల్లం పెట్టడానికి రెడీగా ఉన్నటువంటి మోహన్ లావణ్య కోసం ఒక మంచి కవిత చెప్పండి. ఏం చెప్తాం కవితలు రావు నాకు. ఏదో ఒక సోప్ అయితే వేస్తారు కదా అమ్మాయి కనిపించగానే. సోప్ వేసేస్తానులేండి. అదే వేస్తున్నావు వచ్చినప్పటి నుండి. నేను నీకు వేయాలనుకున్నా, నువ్వు నాకే వేస్తున్నావు. పర్లేదు వేసిన బాగుంది. ఒక 5 minutes ఛాన్స్ ఇస్తాను నాకు సోప్ వేయాలని. వద్దు నీ 5 minutes ఛాన్స్ కూడా తీసుకోరు. 1 minute సరిపోద్దా? మంచి డైలాగ్ చెప్పండి. డైలాగ్ మంచి డైలాగ్ అందరికి ఇలా అతిక్కపోయే డైలాగ్, ఎప్పటికీ నిన్ను గుర్తు చేసుకోవాలి, నీ రీల్ చూసుకుంటూనే ఉండాలి ఎప్పటికీ వాళ్ళు. అదే టాస్క్. చెప్తాను ఏదో ఒక డైలాగ్ చెప్పండి. సో మీ ఇంట్లో నీకు ఎవరంటే చాలా ఇష్టం? మమ్మీనా, డాడీనా, మీ అక్కైనా, మీకు మీరేనా? సో మమ్మీ కోసం ఎప్పుడైనా ఇది చేస్తే బాగుండు అని చెప్పేసి ఏదైనా అనుకున్నావా మోహన్? పేరెంట్స్ కోసం ఏం లేదు కానీ వాళ్ళకి నేను సెటిల్ అయితే అదే చాలా అనుకుంటారు అంతే. నేను సెటిల్ అవ్వాలని. సో ఎన్ని ప్రమోషన్స్ చేశారు ఇప్పటి వరకు మీరు? ప్రమోషన్సా ఇయర్లీ ఒక 100 ఉంటాయి. ఎలాంటి ప్రమోషన్స్ తీసుకుంటారు? అంటే నాకు ఈ ప్రమోషన్ నచ్చితేనే చేస్తారా, లేకపోతే దీనికి డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పేసి వెళ్తారా? కొంచెం నా నీడ్ ఉందంటే చూసుకొని చేసుకుంటాను అనమాట అది ప్రమోషన్. లేదంటే కంటెంట్ బాగుంటేనే చేస్తాను అనమాట. బాగా డబ్బులు తీసుకుంటావట కదా? ఎవరి దగ్గర? వాళ్ళ దగ్గరనే, ఇచ్చే వాళ్ళ దగ్గరనే. వాళ్ళు ఇస్తే ఇంకేం, నేను ఎక్కడ ఉంటాను కదా అప్పుడు. ఎవరు ప్రమోషన్ మనం అడిగింది ఎవరు? అంటే వాళ్ళు ఏమంటారు అంటే చూడండి మేము కూడా చేసుకోవాలి కదా అది అంటారు. మన తరపు నుంచి ఏదో హెల్ప్ అంతే వాళ్ళకి. ఓకే చేయడం వల్ల జనాలకి రీచ్ అవుతుంది, వాళ్ళ బిజినెస్ రీచ్ అవుతుంది కదా.